ఉదయం నుంచి ఒకటే ఫోన్స్ అండి. డిఎస్సి వాయిదా పడింది కదా, మరి గ్రూప్ 2 రిజల్ట్స్ అనేవి ఏప్రిల్ 15 లోపు ఇస్తామన్నారు. మరి అదేవిధంగా ఎగ్జామ్ డేట్స్ కూడా ప్రకటిస్తామన్నారు. మరి ఈ తరుణంలో మరి గ్రూప్ 2 కూడా ఇదే పరిస్థితి ఉంటుందా, మరి రిజల్ట్స్ రావా? సో వాళ్ళందరికీ మరలా ప్రత్యేకించి చెప్పలేం కనుక అందరి కోసం ఈ వీడియో చేస్తున్నాను. అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఒకటి, డిఎస్సి మరలా ఎప్పుడు జరుగుతుంది, లేదా ఇవి ఏపీపీఎస్సి రిజల్ట్స్ ప్రకటిస్తుందా ప్రకటించదా, లేదా ఎగ్జామ్స్ ఎప్పుడులో ఉండవచ్చు, వాస్తవమైన షెడ్యూల్ ఎప్పుడులో ఉండొచ్చు, ఇవన్నీ కూడా వీడియో చివరిలో చెప్తాను. అయితే ఒక విషయం అండి, డిఎస్సి అనేది ఒక డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ. ఆ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అనేది రాజ్యాంగబద్ధమైన సంస్థ కాదు, చట్టబద్ధమైన సంస్థ కాదు. అందువలన అది ఎలక్షన్ కమిషన్ పరిధిలో పర్మిషన్ తీసుకొని చేయాలి. ఎందుకంటే ఎలక్షన్ సమయంలో ఎగ్జామ్ నిర్వహించడానికి ఎంతో యంత్రాంగం అవసరం. మరి మీరు అనుకోవచ్చు, ఏపీపీఎస్సి డివైఈఓ ఎగ్జామ్ వాయిదా పడింది కదండి, ఏపీపీఎస్సి పైన కూడా ఈ ప్రభావం ఉంటుంది కదని. అయితే ఒకటి, ఏపీపీఎస్సి డివైఈఓ ఎగ్జామ్ వాయిదా వేయడానికి కారణం ఆ ఎగ్జామ్ రాస్తున్న అందరూ కూడా ఎక్కువగా ఎంప్లాయీస్ ఉండడం వలన, ఈ సమయంలో ఎంప్లాయీస్ ఎక్కువగా ఎన్నికల విధుల్లో ఉండడం వలన దానిని మే 25కి పోస్ట్పోన్ చేసింది. ఇంకో విషయం ఏంటంటే, ఏపీపీఎస్సి రాజ్యాంగబద్ధ సంస్థ కనుక ఎలక్షన్ కమిషన్కి పూర్తి స్థాయిలో అధికారం అనేది ఏపీపీఎస్సిపై ఆజమాయిషీ ఉండదు, ఎందుకంటే అది రాజ్యాంగబద్ధ సంస్థ. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈరోజు గవర్నమెంట్ కొత్త నోటిఫికేషన్లు ఇవ్వడం లేదు. ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చి ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగిన దానికోసం మరలా రిజల్ట్ అనేది ఇప్పుడు అనౌన్స్ చేయాలా వద్దా, లేదా షెడ్యూల్ ఇవ్వడం అనేది కొత్త విషయం కాదు. ఓకేనండి, ఒకవేళ పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ మీకు ఒక విషయం క్లారిటీ రావాలంటే ఈ వీడియో చూడండి. ఎందుకంటే ఏపీపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఆల్రెడీ అయిపోయింది, దాని రిజల్ట్స్ ప్రకటన మాత్రమే ఉంది కనుక ఆ ప్రకటన ఎట్టి పరిస్థితుల్లో ఆపాల్సిన అవసరం లేదు. అదేవిధంగా మనకి ఈ ఎగ్జామ్ షెడ్యూల్ కూడా మనకి ప్రకటిస్తామన్నారు. ఒక్కసారి ముఖేష్ కుమార్ మీనా గారు ఈ యొక్క వీడియోలో మీరు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఒక్కసారి చూడండి సార్, డిఎస్సి ఎప్పుడు జరుగుతుంది, గ్రూప్ 2 షెడ్యూల్ అనేవి ఈ వీడియో చివరిలో చెప్తాను. ఒక్కసారి ఈ మాటలు వినండి. ఏపీపీఎస్సి రాజ్యాంగబద్ధ సంస్థ కనుక తన విధి నిర్వహణలో అది చేసుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో వాయిదాలు అంటే ఆ యొక్క ఏదైతే ఎగ్జామ్ డేట్స్ ఉన్నాయో అవి ప్రకటించకుండా ఉండకపోవడం కానీ, ఎగ్జామ్ షెడ్యూల్ ఇవ్వకపోవడం కానీ జరగదు, అవి జరుగుతాయి. ఒకసారి చూడండి. ఓకే, ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్ ప్రకారం స్టాట్యుటరీ అథారిటీ అంటే యూపీఎస్సీ, ఎస్ఎస్సి, ఏపీపీఎస్సి ఇది చూడండి సంబంధించి అపాయింట్మెంట్ ఎక్కడైనా ఉంటే అది కంటిన్యూ చేసుకోవచ్చు. నాన్ స్టాట్యుటరీ అపాయింట్మెంట్ ఎక్కడైనా ఉంటే అది పర్మిషన్ తీసుకోవాలి. సో ఇది వచ్చిన తర్వాత మేము ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డిఎస్సి నాన్ స్టాట్యుటరీ ఎలక్షన్ కమిషన్ కి పర్మిషన్ కోసం ఫైల్ అక్కడ వెళ్తుంది. వాళ్ళు అంతా ఎప్పుడు చేశారు, ఎందుకు చేస్తున్నారు, ఏం చేస్తారు దాంట్లో. సార్ అర్థమైంది కదా, దయచేసి గ్రూప్ 2 ప్రిలిమ్స్ అయ్యి ఓకే కట్ ఆఫ్ ఒక 15 నుంచి 20 మధ్యలో ఉన్నవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ప్రిపరేషన్ ఆపకండి. ఎందుకంటే ఖచ్చితంగా షెడ్యూల్ ప్రకారం జరిగిపోతున్నాయి. ఎందుకు సార్ నేను చెప్తున్నానంటే, ఒకటండి, ఈరోజు ఎగ్జామినేషన్ డేట్స్ కూడా ఏపీపీఎస్సి ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్గానే ఉంది. తదుపరి విషయం తరువాత అంటే తదుపరి విషయం అంటే ఆఫ్టర్ ఎలక్షన్ జరిగే విషయాలు కానివ్వండి, నిరుద్యోగ సంఘాలు నిరుద్యోగులు అందరూ కూడా మరలా సమయం చాలేదని విజ్ఞప్తి చేసుకోవడం, ఇటువంటి కారణాల వల్ల మరలా వాయిదా వేయలేమో కానీ ఖచ్చితంగా ఈ యొక్క ఏపీపీఎస్సి తన షెడ్యూల్ పెట్టేసింది. తన షెడ్యూల్ అనేది మనకి రిజల్ట్ ఇచ్చిన రోజునే ఖచ్చితంగా విడుదల చేస్తుంది. ఓకే సార్, అయితే నేను ఒక విషయం చెప్తాను సార్. ఏప్రిల్ 1 నుంచి మనం ఒక మెంటార్షిప్ అనేది ప్రారంభిస్తున్నాం. మెంటార్షిప్ అంటే లైవ్ క్లాసెస్. ఇదిగోండి సార్, డిజిటల్ స్ట్రీమింగ్ని ఏర్పాటు చేసుకున్నాం. మీరు ఆఫ్లైన్ కోచింగ్లకి వెళ్ళకపోయిన వాళ్ళు వెళ్ళనవసరం అవసరం లేకుండా కూడా మీ ఇంట్లో లేదా మీ రీడింగ్ రూమ్లో వైఫై ఉంటే చాలు, ఆఫ్లైన్ లాగే టైం టు టైం షెడ్యూల్కి క్లాసులు అవుతాయి. టైం టు టైం ఆ క్లాసుకి సంబంధించిన వేస్ట్ అంత ఉండదు. క్లాస్ నోట్స్ చెప్పడాలు ఇవేమి ఉండవు. మెటీరియల్ పీడిఎఫ్ పెడతాం, డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. అది చదివి తర్వాత రోజు ఎగ్జామ్ రాయాలి. అయితే ఒక విషయం సార్, చాలామంది మీకు చెప్తుంటారు, ఏపీపీఎస్సి రీసెంట్లీ ఎగ్జామినేషన్లో ఏ బుక్స్లోని కూడా లేవు, ఎక్కడి నుంచి రావడం లేదు, అసలు కోచింగ్లు సొద్దండగా ఏమీ వేస్ట్. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, ఈరోజు ఏదైతే 90,000 మందో ఎంతమంది సెలెక్ట్ అవుతారో వాళ్ళలోనే కదా 906 మంది పోస్టులు ఎంపిక చేస్తారు, వాళ్ళలోనే కదా ఉంటారు. మరి వాళ్ళలో మీరు ఉండాలంటే ఓకే సార్, వాళ్ళలో మీరు ఉండాలంటే ఒక విషయం చెప్తాను వినండి. అన్ని కోచింగ్లు అవి వేరు. నేను చెప్తాను ఒక విషయం,
ఈరోజు ఏదైతే గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ జరిగిందో సైన్స్ అండ్ టెక్నాలజీ కానివ్వండి, ఎకానమీ కానివ్వండి, పాలిటీ కానివ్వండి, ఒక్కసారి చూడండి. అయితే ఒకటి సార్, ఇప్పుడు ఇవన్నీ ఎక్కడా లేవు, ఎక్కడి నుంచి వచ్చాయంటే అన్నీ ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చాయో నేను పరిశోధించే మన కొత్త పుస్తకాలన్నీ కూడా మెంటర్షిప్లో జాయిన్ అయిన వాళ్ళకి సైన్స్ అండ్ టెక్నాలజీ ఉందనుకోండి, ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో గవర్నమెంట్ వెబ్సైట్స్ కానివ్వండి, డౌన్ టు ఎర్త్ మ్యాగజైన్, సైన్స్ రిపోర్టర్, అలాగే యూపీఎస్సీకి సంబంధించిన విజన్, ఇన్సైట్స్, ఇటువంటి మ్యాగజైన్ అన్నిటి నుంచి ఇప్పుడు అప్రోచ్ ఏదైతే ఉందో దానికి అనుకూలంగానే మన మెటీరియల్, మెయిన్ ఎగ్జామ్ షెడ్యూల్స్ కూడా ఈ యొక్క స్టేట్మెంట్ ఆధారంగా మనం తయారు చేస్తున్నాం. అదేవిధంగా క్లాసులు చెప్తున్నాం. సో ఎందుకంటే ఒక విషయం సార్, మనము మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మార్పు చెందాలి. అలా మార్పు చెందకపోక ఇంకా వ్యవస్థల్ని, సంస్థల్ని నువ్వు నిందిస్తూ కూర్చుంటే నువ్వే నష్టపోతావు. అంటే మారుతున్న పరిస్థితుల్లో పేపర్ ట్రెండింగ్ ఎలా ఉంది, దానికి నేను మారాను. నేను నా సెక్షన్లో భాగంగా పుస్తకాలు మార్చాను, మరి ఎగ్జామ్ షెడ్యూల్స్లో భాగంగా ఎగ్జామ్ పేపర్స్ మార్చాను, కంప్లీటెడ్గా ఇంటిగ్రేటెడ్గా కోర్సు సిస్టమ్నే మార్చాను. ఎందుకంటే నేను కూడా ఒక గ్రూప్ 1 యాస్పిరెంట్, మరి అదేవిధంగా గ్రూప్ 2లో ఒక మంచి ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తిని కనుక నేను కూడా గ్రూప్ 1లో సీరియస్గా ప్రిపరేషన్ చేస్తున్నాను కనుక నాకున్న నాలెడ్జ్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. సార్ ఒక విషయం, చాలామంది ఏమంటారంటే మరి ఎందుకు కోచింగ్లు వేస్ట్, మెంటర్షిప్లు వేస్ట్, ఏమీ వేస్ట్, అందువల్ల పుస్తకాలు లేవు, ఏదో ఒకటి రాసేద్దాం అనుకుంటే ఈ 900 మందిలో నువ్వు ఉంటావా? ఒక్కసారి ఆలోచించండి సార్. నీ వెనక చాలామంది నిన్ను ఖచ్చితంగా డిస్కరేజ్ చేస్తారు. వారి మాటలు విన్నావా? ఒక విషయం, గురువు లేనిదే విద్య గుడ్డిది. అది పక్కన పెడితే నువ్వు ఈ ఎగ్జామ్ రాయాలంటే కనీసం బేసిక్ నాలెడ్జ్ రావాలి. మరి అది నువ్వు చదివినప్పుడు ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ నీకు అర్థం కాలేదు. అది అర్థం కావాలంటే ఒక కోర్సు ఉండాలి కదా, లేదా ఆఫ్లైన్ కోర్స్ అయినా ఉండాలి, ఆన్లైన్ ఉండాలి. ఇప్పుడు ఆఫ్లైన్ కాలం చెల్లిపోయింది. ఆఫ్లైన్ కంటే బాగుంటుంది ఆన్లైన్. అంటే అన్ని ఆన్లైన్ నేను రికమెండ్ చేయను, ఎందుకంటే రికార్డెడ్ క్లాసుల బండిలుగా నేను పెట్టేయగలను. ఆల్రెడీ పెట్టాను కూడా. మన కోర్సులో అన్ని రికార్డెడ్ క్లాసులు ఉంటాయి. కానీ అవి ఎవరిని చూడొద్దని చెప్తా. లైవ్ హాజరవ్వండి. మనం ఏదైతే ఆఫ్లైన్ కోచింగ్ ఉందో షెడ్యూల్ ప్రకారం 9 నుంచి 6 వరకు ఎలా అయితే ఉందో ఇక్కడ ఉదయం 6:30 నుంచి 8 వరకు ఒక సెషన్ ఉంటుంది, సాయంత్రం 7 నుంచి 10 వరకు 2 సెషన్లు ఉంటాయి. మరి అదేవిధంగా హాలిడేస్లో ఫుల్ సెషన్ ఉంటుంది. ఇంకా ఎగ్జామ్ డేట్ బట్టి రోజుకి 8 నుంచి 10 గంటల లైవ్ డైరెక్ట్గా నువ్వు ఇంటి దగ్గర ఉండే ఆ యొక్క లైవ్ వింటూ నెక్స్ట్ ఎగ్జామ్కి ఆ మెటీరియల్ పీడప్ చేసుకుంటూ చదువుతూ ఎగ్జామ్ రాస్తూ నీ తప్పులు తెలుసుకుంటూ లైవ్లో లాస్ట్ 10 మినిట్స్ డౌట్స్ క్లారిఫికేషన్ ఉంటుంది. నా దగ్గర మొబైల్ ఉంటుంది, నువ్వు ఏ డౌట్ అడిగినా నేను క్లారిఫై చేస్తాను. అదేవిధంగా గైడెన్స్ ఉంటుంది, మెంటర్షిప్ ఉంటుంది, మరి ప్రత్యేకమైన సెక్షన్ ఉంటుంది. అయితే ఒకటి, ఇంకా అప్డేట్ అవ్వాలి అంటే ఒకప్పుడు జస్ట్ ఆఫ్లైన్ కోచింగ్కి వెళ్ళి వాళ్ళు ఇచ్చిన మెటీరియల్ చదువుకుంటే అందులో బిట్ వచ్చాయి, ఓకే అయిపోయావు. ఇంకా అదనంగా ట్రెండ్ పెరిగింది. ఎందుకంటే ఈ పేపర్స్ ఎస్ఎన్టీ కానివ్వండి, ఎకానమీ కానివ్వండి, పాలిటీ కానివ్వండి, ఏదైనా మీరు చూసుకోండి అన్ని స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. స్టేట్మెంట్ అంటే ఏంటి? ఒక లెసన్ ఉంది, డైరెక్ట్ బిట్ ఇచ్చేవాడు. ఇప్పుడు అందులో ఒక బిట్ ఇస్తూ దానికి సహసంబంధం ఉన్నదాన్ని వేరే లెసన్లో కోరిలేషన్ చేస్తూ దానికి సహసంబంధం ఉన్నదాన్ని ఇంకొక దానితో లింక్ చేస్తూ 4-5 స్టేట్మెంట్లు ఇచ్చి సరైనవి సరికాను అంటున్నాడు. కనుక నువ్వు కోచింగ్ కంటే ఇంకా ఉన్నతమైనది తీసుకోవాలి. ఇప్పుడు స్పోర్ట్స్ మెన్స్ ఎలాగైతే ప్రత్యేకంగా ఒక కోచ్ని పెట్టుకుంటారో అలా ఒక మెంటర్ పర్యవేక్షణలో డైలీ అప్డేట్లో ఉంటే ఈరోజు మన క్లాస్ అయిందనుకోండి, తర్వాత ఎగ్జామ్ అవే స్టేట్మెంట్లు మీతో చేస్తాను. ఆ స్టేట్మెంట్ని ఎగ్జామ్ని ఇక్కడ మరలా డిజిటల్ బోర్డు మీద 10 lakhs పైన పెట్టాం సార్ ఎస్టిమేషన్. ఎందుకంటే ఈ యొక్క మన డిజిటల్ బోర్డు పైన మనకి ఆ పేపర్ని ఎవాల్యూట్ చేస్తాం. అప్పుడు నీకున్న డౌట్లన్నీ క్లియర్ అయిపోతాయి. ఈ విధంగా ముందుకెళ్ళాలి తప్ప నువ్వు ముందుకెళ్ళి మైనస్లోకి వెళ్ళిపోతున్నట్టున్నావు. ఒక విషయం చూడండి సార్, ఏమీ లేదు. కట్ ఆఫ్లు ఎలా ఉన్నాయి ఇప్పుడు పరిస్థితులు చూస్తే, ఒకప్పుడు 150 మార్కులకి పేపర్ అయితే 120 మార్కులు వస్తే ఉద్యోగం వచ్చేది. ఇప్పుడు ఏముందండి, పేపర్ కఠినంగా ఇవ్వడం వలన ఆ ట్రెండ్కు నువ్వు మారితే 70 మార్కులకే నీ ఉద్యోగం వస్తుంది. అంతే తప్ప ఉద్యోగం రాకుండా ఉండదు కదా. ఆ విషయం గమనించుకోండి. నీ పక్కనే చాలామంది ఉంటారు, నేను డిస్కరేజ్ చేస్తారు. అది మాత్రం గమని గుర్తుంచుకోండి. మా యొక్క లైవ్ కోచింగ్ ఎలా ఉందో స్టూడెంట్స్ మన వాళ్ళు ఎవరంటే కామెంట్ చేయండి, మీకే తెలుస్తుంది. ఒక విషయం సార్ నేను చెప్పేది, ఒకటి మనం అప్డేట్ అవ్వాలి. సంస్కరణలకి అందరూ వ్యతిరేకమేనండి. ఈరోజు ఆన్లైన్ వచ్చింది, ఆన్లైన్లో అందరూ రికార్డింగ్ క్లాసులు పెడుతున్నారు కనుక ఈ రికార్డింగ్ క్లాసులు వినలేమని నెగిటివ్గా ఉంటుంది. ఆఫ్లైనే బెస్ట్ అంటారు. కానీ ఆన్లైన్లో ఒక రకమైన సంస్కరణ ఈ లైవ్ స్ట్రీమింగ్ డైరెక్ట్గా. సో దీనివలన ఇప్పుడు చూడండి 2014లో మోడీ గారు వచ్చేటప్పుడు ఒక మాట అన్నారు, డిజిటలైజేషన్ అయితే ఖచ్చితంగా కూరగాయల వ్యాపారి కూడా ఆ యొక్క క్యూఆర్ కోడ్తో పేమెంట్ చేసుకునే రోజులు వస్తాయంటే అందరూ నవ్వారు. ఈరోజు అదే అవుతుంది. సో ఇప్పుడు నేను చెప్పేది అదే. ఒక విషయం సార్, ఈ పేపర్లు ఎలా అయితే ఉన్నాయో ఈ పేపర్లకు తగ్గట్టుగా మనము మెటీరియల్ తయారు చేసుకోవాలి. ఈ పేపర్లకు తగ్గట్టుగా మనం క్లాసులు చెప్పాలి. ఈ పేపర్లకు తగ్గట్టుగా మీకు ఎగ్జామ్స్ పెట్టాలి. అది నేను మారాను.
ఆ ట్రెండ్ మారాను. మరి క్లాసెస్ ఎలా ఉంటాయంటే డైలీ షెడ్యూల్. మరి రికార్డింగ్ క్లాస్లోనైతే మీకు ప్రాబ్లం, ఎందుకంటే ఎప్పుడు నువ్వేం చదువుతావో అది వినాలనిపిస్తుంది, ఏం వింటావో అలా చదివేద్దాం అనిపిస్తుంది. ఇలా కాదు కదా, లైవ్లో నీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు ఆఫ్లైన్లో. ఇంకోటి టైం వేస్ట్ ఉండదు, నోట్స్లు రాసుకుని ఉండదు. 4 గంటలు ఆఫ్లైన్లో అయ్యేది గంటలు అయిపోతుంది. ఇంకా ఆఫ్లైన్లో నువ్వు ఒక 3 రోజులు జ్వరమైన హాజరు కాకపోతే ఆ క్లాసులు ఉండవు. అదే ఇందులో ఇవి 1 year వరకు రికార్డులు ఉంటాయి. కష్టమైన దాన్ని ఎన్నిసార్లు రివిజన్ చేసుకోవచ్చు. ఇలా కంప్లీటెడ్గా ఎగ్జామ్ ముందు వరకు కూడా మెయిన్గా వాల్యూ యాడెడ్ సార్. ఇటువంటి ఎగ్జామ్స్ ఏవైనా ఉంటే వాల్యూ యాడెడ్ ఇంపార్టెంట్. ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీ నిరంతరం మారుతుంది, ఎకానమీ నిరంతరం మారుతుంది, పాలిటీ కూడా వాల్యూ యాడెడ్. మరి మీరు ఆఫ్లైన్ కోచింగ్లోనో రికార్డెడ్ క్లాసులు తీసుకుంటే అది రాదు సార్. 699 రూపాయలకి నువ్వు రికార్డింగ్ క్లాసులు తీసుకున్న వాడికి ఒకసారి ఫోన్ చేయి, లిఫ్ట్ చేస్తాడా? ఒక డౌట్ అడుగు, చెప్తాడా? కానీ మనం ఏంటంటే లైవ్ స్ట్రీమింగ్ కనుక నీకు వచ్చిన డౌట్స్ అలాగే వాల్యూ యాడెడ్ మెయిన్ ఎగ్జామ్ ముందు వరకు కూడా మారుతున్న సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ ఇవన్నీ కూడా గవర్నమెంట్ వెబ్సైట్స్ కానివ్వండి, అదేవిధంగా మ్యాగజైన్స్ కానివ్వండి, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కానివ్వండి, ఇటువంటి వాటి నుంచి సంగ్రహించి మీకు వాల్యూ యాడెడ్ అనేది అందిస్తాం. సో నువ్వు వాల్యూ యాడెడ్ తయారు చేసుకోలేవా? చేసుకోగలవు. ఒకేసారి నువ్వు అన్నీ సంగ్రహించి చేసుకుని చదవడం చాలా కష్టం. అందుకే మా యొక్క నాలెడ్జ్, నేను 2005 నుంచి కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నాను. డైట్, డిఎస్సి టాపర్, అలాగే పంచాయత్ సెక్రటరీ స్టేట్ టాపర్. మరి 2010 నుంచి గ్రూప్ టూ ప్రిపరేషన్లో 2016లో ఒక గెజిటెడ్ క్యాడర్ టాప్ ర్యాంక్లో ఉన్నాను. సో నా నాలెడ్జ్ అంతా కూడా మరి గ్రూప్ 1కి నేను కంటిన్యూగా ఆర్డీఓ డిఎస్పీ క్యాడర్ కోసం నేను చదువుతున్నాను. నా నాలెడ్జ్ నీకు ట్రాన్స్ఫర్మేషన్ చేస్తాను. దీనికోసం మనం ఫీజు 7,000 రూపాయలు పెట్టాం సార్. లైవ్ 3 times రివిజన్ అవుతుంది. ఎలా 7,000 పెట్టాం? ఇప్పుడు ఆఫర్ 3,500 రూపాయల ఆఫర్, 3,500 రూపాయలు 50%. అయితే ఇంకోటి, ప్రిలిమ్స్ బాగా రాయలేని వాళ్ళకి ఇంకొక అవకాశం ఏంటంటే లైఫ్ టైం ఆల్ కాంపిటేటివ్ అని పెట్టాం. జీవితం మొత్తం మీరు మీ యొక్క లాగిన్ని మొత్తం ఉపయోగించుకోవచ్చు. ఎందుకు ఇది పెట్టానంటే 3 నెలల్లో, 4 నెలల్లో, 5 నెలల్లో ఉద్యోగాలు కొందరికే సాధ్యం, అందరికీ సాధ్యం కాదు. కనుక అలాంటి వాళ్ళకి ఈ మెయిన్స్లో, మీరు మెయిన్స్తోనే స్టార్ట్ అవుతుంది ఈ యొక్క లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది. మరలా ఎగ్జామ్ వరకు కూడా నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చినా ఇంకేదైనా నోటిఫికేషన్ వచ్చినా, ఏ కోర్సు మేము ప్రారంభించినా టెస్ట్ సిరీస్లు కానివ్వండి, లైవ్ క్లాసులు కానివ్వండి, అన్లిమిటెడ్ 10,000 రూపాయల కోర్సు పెట్టడం జరిగింది. అయితే దీనికి కూడా 50% ఆఫర్లో 5,000 రూపాయలకి వస్తున్నాం. మరి మన షెడ్యూల్ ఎలా ఉంటాయి చూడండి సార్. ఇప్పుడు గ్రూప్ 2 మెయిన్సే ఉందండి. నువ్వు చదివేటప్పుడు ఏం చేస్తావు? 3 భాగాలుగా చేసుకుంటావు. ముందు బ్రాడ్గా చదువుతావు, తర్వాత ఉన్నదాన్ని రివిజన్ షెడ్యూల్ పెట్టుకుంటావు, తర్వాత స్మార్ట్ 3. ఈ విధంగానే ముందు క్లాసులన్నీ లైవ్ క్లాసులు బ్రాడ్గా అవుతాయి. తర్వాత సెకండ్ టైం వచ్చేసరికి ఏదైతే మనకు అవసరమో అది లైవ్ క్లాసులు అవుతుంది. థర్డ్ స్మార్ట్గా లైవ్ క్లాసులు. ఇలా 3 సార్లు మీ చేత రివిజన్ చేయిస్తాను. మొదటిసారి 2 నెలలు పట్టింది అనుకోండి, రెండోసారి నెల, మూడోసారి 15 రోజులకే స్పీడ్గా క్లాసులు అవుతాయి. దాని మీద డౌట్స్, ఎగ్జామ్ వరకు కూడా వాల్యూ యాడెడ్. ఎంతగా చేసిన దానికి కేవలం 3,500 రూపాయలు. ఒక విషయం ఆలోచించుకోండి, నీకోసం నువ్వు ఆలోచించు. ఒక పండక్కి జత బట్టలు సార్ 3,500. ఇది నీ జీవితం. ఒక్కసారి ఆలోచించు. తీసుకోవడం వల్ల నష్టమైతే రాదు. నేను నీకు రిక్వెస్ట్ చేయట్లేదు, ఆర్డర్ వేయట్లేదు. ఓకే, ప్రాసెస్ ఎలా ఉంటుందో చెప్పాను సార్. మీరు ఎప్పుడు ఇదే చెప్తారంటే, ఒకటండి, యూట్యూబ్ కానీ ఏదైనా సోషల్ మీడియా అనేది ఓసియన్. ఇందులో ఒక వీడియో చూసిన వాళ్ళు ఇంకొకరు చూడరు. కొంతమందికి సమాచారం అందాలని చెప్తాను. నా సొంత విషయాల్లో కనుక నేను చెప్పుకుంటాను. మీకు ఇష్టం లేకపోతే స్కిట్ అవ్వండి. ఓకే, డోంట్ వర్రీ. ఒకసారి అర్థమవుతుంది కదా. మరి ఇప్పుడు గ్రూప్ 2 మెయిన్స్ ఎప్పుడు జరుగుతుంది, అలాగే డిఎస్సి ఎప్పుడు ఉండొచ్చు అనే విషయాన్ని డిస్కస్ చేద్దాం. ఇదిగోండి సార్, ఈ విధంగా ఉంటుంది. మనం మారాం సంస్కరణకు అనుగుణంగా. గ్రూప్ 1 2022, 23 లేటెస్ట్ పేపర్స్, గ్రూప్ 2 ప్రిలిమ్స్, వీటి ఆధారంగానే కొత్త మెటీరియల్ వస్తుంది. పాత మెటీరియల్ ఏవి చూడండి, ఎక్కడ బిట్లు లేవు. కానీ మన బిట్లు వస్తాయా లేవంటే ఒక విషయం చెప్పగలను, మిగతా వాళ్ళకంటే నేను ఎక్కువగా అందించడానికి ప్రయత్నం చేస్తున్నాను పూర్తి స్థాయిలో. సో క్లాసులు చెప్పేటప్పుడు కూడా అదే పద్ధతిని ఫాలో అవుతున్నాను. ఓకే, మరి గ్రూప్ 2 రిజల్ట్ ఎప్పుడు సార్ వస్తుంది? ప్రిలిమ్స్ అంటే April 15 లోపు ఖచ్చితంగా ఇచ్చేస్తున్నాడండి. ఎందుకంటే ఇది రాజ్యాంగబద్ధ సంస్థ, దాన్ని ఆపే అధికారం ఏపీ యొక్క ఎలక్షన్ కమిషన్కి లేదు, అంత అవసరం కూడా లేదు రిజల్ట్కి. మరి ఎలక్షన్ అయిన తర్వాత వాళ్ళు షెడ్యూల్ ఇస్తున్నారు. ఓకే, జూన్ 30 షెడ్యూల్. మరి ఎలక్షన్ అయిన తర్వాత ఇస్తున్నారు కనుక ఎలక్షన్ కమిషన్కి ఏం ప్రాబ్లం? అందువలన గ్రూప్ 2 పైన ఎటువంటి ప్రభావం పడదు. రిజల్ట్ ఇస్తాడు, షెడ్యూల్. అయితే అప్పుడు జరుగుతుందా? అది అప్పుడు పరిస్థితులు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత వాతావరణంలో ఏ పార్టీలు వస్తాయి ఏమో ఎవరికి తెలుసు. ఆ పరిస్థితుల ప్రకారము ఎలక్షన్ తర్వాత ఈ ఎగ్జామ్ ఉంటుంది. ఓకేనండి. లేదా ఇదే ఎగ్జామ్ కంటిన్యూ అయితే ఏముంది, మన నిరుద్యోగ సంఘ లీడర్లు చాలా మంచివాళ్ళు, అలాగే విద్యార్థులు అందరూ కలిపి రిక్వెస్ట్ చేసుకుని, బాబు మీ చదువుకోవడం కొంత సమయం కావాలి, మాకే కదా పెడుతున్నారు అంటే ఆలోచించి పోస్ట్పోన్ చేయొచ్చు. ఈ విధంగా ఉంటుంది. మరి డిఎస్సి సార్
తెలంగాణలో చూస్తే డిఎస్సి అనేది ఇప్పుడులో ఉండే అవకాశం లేదండి. మరి ఇప్పుడులో ఉండే అవకాశాలు అయితే లేవు. ఎలక్షన్ తర్వాత పరిస్థితులు వేరు కనుక ఇది నెక్స్ట్ డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెక్స్ట్ ఇయర్ అయినా జరగవచ్చు తప్ప ఇప్పుడులో మరి జరిగే పరిస్థితి లేదు. అంటే పరిస్థితుల ప్రభావం వల్ల చెప్తున్నాను, ఎంతలో జరగదు. మరొక 1 ఇయర్ జరిగిన ఆశ్చర్యపోవాల్సిన లేదు డిఎస్సి కోసం ఎట్టి పరిస్థితుల్లో. ఇదనుకోండి, ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయింది, రిజల్ట్ ఇచ్చేస్తున్నాడు, షెడ్యూల్ ఇస్తాడు. కనుక ఏది ఏమైనా మనకి జూన్ 30న వాడు షెడ్యూల్ ఇస్తున్నాడు. గ్రూప్ 1 అయితే ఆగస్ట్ అంటున్నారు. షెడ్యూల్ అయితే రెడీ అయిపోతుంది. ఎప్పుడంటే మీకు రిజల్ట్ ఇచ్చిన రోజు ఆ షెడ్యూల్ ప్రకటిస్తారు. ఒకవేళ ఈ యొక్క షెడ్యూల్ అనేది పోస్ట్ పోన్ అవ్వడం తరువాత ప్రభావం బట్టి ఉంటుంది. అయితే ఇప్పుడు మీరు జూన్ 30 అనుకొని చదవండి. అది అనుకొని నేను ఏప్రిల్ 1 నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాను, కొత్త మెంటర్షిప్. ఏప్రిల్ 1 నీకోసం నువ్వు ఆలోచించుకో, 3500 కోసం నువ్వు ఆలోచించుకో. ఇంకోటి రిజల్ట్ ఇచ్చాక ఇది 7000 అయిపోతుంది. చాలామంది విద్యార్థుల కోరిక మేరకు మనం ఉంచాం. సో చాలామంది ఏంటంటే ఒకవేళ నేను క్వాలిఫై అవుతానా లేదా అనేవారు లైఫ్ టైం తీసుకోండి. నెక్స్ట్ చదవడం అనేవి కదా, లైఫ్ టైం తీసుకోండి. ఆల్ కాంపిటేటివ్ ఈ మెయిన్స్ కూడా ఉంటుంది. నెక్స్ట్ నీకు ఏమవుతుందంటే ఈ నోటిఫికేషన్లో ఉద్యోగం రాకపోతే వెంటనే కంటిన్యూగా ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఉంటుంది. మరి తర్వాత ఏ నోటిఫికేషన్ వచ్చినా గ్రూప్ 1 ప్రిలిమ్స్, ఇంకేదైనా నోటిఫికేషన్ వచ్చినా, ఇంకా ఎలాంటి కోర్సు మనం స్టార్ట్ చేస్తున్నాం మీకు ఫ్రీ. ఇది ఎందుకు పెట్టాను సార్ అంటే, కొంతమంది విద్యార్థులని ఒక లాంగ్ టర్మ్గా నేను తయారు చేయాలన్న ఆలోచనతో ఏదో షార్ట్ కోర్సులో జాయిన్ అవ్వడం కాకుండా లాంగ్ టర్మ్ తయారు చేయాలని ఉద్దేశంతో పెట్టాను. ఇది పెట్టిన అవసరం ఎవరికి తెలియట్లేదు, దీని గురించి తెలియదు. లైఫ్ టైం తీసుకోండి. 1000 రూపాయలు ఇన్స్టాల్మెంట్ ఇస్తాం. ఇదైతే 3500 ఒకసారి పే చేయాలి. ఈ కోర్సు తీసుకోండి. ఖచ్చితంగా మీకు ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ అయినా కంప్లీట్గా ఒక మంచి మెథడ్లో, ఒక మంచి ఫార్ములాలో, ఒక మంచి కమ్యూనికేషన్లో మనం ప్రిపరేషన్ చేద్దాం. మీకు నేనున్నాను, ఓకేనండి. ఖచ్చితంగా ఈ యొక్క ఏదైతే మోడరేట్గా ఈ యొక్క ఏదైతే ప్యాటర్న్ మార్పు జరిగిందో దాని ఆధారంగా మనం ప్రిపరేషన్ చేద్దాం. ఓకే సార్, అందరికి అర్థమైంది కదా ఇది సార్. సో గ్రూప్ 2 ప్రిలిమ్స్ చదివిన వాళ్ళు ప్రిపరేషన్ ఆపొద్దు దయచేసి. డిఎస్సి వాళ్ళు మీరు డిఎస్సికి చదువుతారా మరి లేదా మీరు శ్వాసలు కానీ ఇంకేదైనా అంటే తక్కువ పోస్టులో ఉన్న వాళ్ళు ఎవరైనా ఎస్జిటి కాకుండా మీరు గ్రూప్ 2 చదివాక చాలా టైం ఉంటుంది అనుకుంటే ఆగస్ట్ లోపు ఇది క్లియర్ అయిపోతుంది. డిఎస్సి చాలా టైం పడుతుంది కనుక మారాలనుకుంటే ఈ యొక్క మార్పుని చూసుకొని మీరు వెళ్ళండి. ఎందుకంటే ఇవి కూడా సేమ్ సిలబస్లే కనుక ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి. ఓకే, ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ 1 and all.